మహీంద్రా ఈరోజు స్కార్పియో అండ్ ఫేస్ లిఫ్ట్‌ని లాంచ్ చేశారు. దీంట్లో అయితే కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. కొన్ని చేంజెస్ కూడా చేశారు. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. మహీంద్రా స్కార్పియో ఎన్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలామందికి ఇష్టమైన ఎస్యూవీ ఇది. ఇది యాక్చువల్ ఎస్యూవీ, లాడర్ ఆన్ ఫ్రేము, 4x4 క్యాపబిలిటీస్ ఉన్నాయి. మంచి సస్పెన్షను, చూడ్డానికి చాలా బావుంటది. సీటింగ్ కంఫర్ట్ చాలా బావుంటది. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఎంత బావుంటుందంటే చాలామందికి తెలుసు కదా! ఎలాంటి రోడ్లో అయినా తీసుకెళ్ళొచ్చు దీన్ని. సిటీకి, హైవేకి, ఇంకా ఆఫ్ రోడ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా! అన్ని టెరైన్స్‌కి పనికొచ్చే ఒక ఎస్యూవీ అనమాట ఇది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సీటింగ్ పొజిషను, సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బావుంటది. లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కూడా చాలా బావుంటది. సేఫ్టీ కూడా బావుంటుందనమాట. అన్నింటికి మించి దీనికి మంచి పవర్‌ఫుల్ ఇంజిన్స్ ఉన్నాయన్నమాట. మీకు పెట్రోల్‌లో కావాలన్నా పెట్రోల్ ఇంజిన్ ఉంది. టర్బో 2 లీటర్స్. అలాగే చాలామందికి డీజిల్ అంటే ఇష్టం కదా! ఎస్పెషల్లీ పెద్ద వెహికల్స్‌కి, ఎస్యూవీకి డీజిల్ అంటే చాలా బావుంటది. మంచి టార్క్ ఉంటుంది. మంచి మైలేజ్ కూడా ఉంటుంది కాబట్టి చాలామందికి డీజిల్ ఇంజిన్స్ అంటే చాలా ఇష్టం. ఇందులో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా ఉందన్నమాట. అలాగే మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ కూడా ఉంది కాబట్టి మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకు. ఇప్పుడైతే ఏమేం చేంజెస్ చేశారో చూద్దాం ఇప్పుడు. మెయిన్‌లీ దీంట్లో సన్ రూఫ్ అంటాం కదా! సన్ రూఫ్ అనేది పెద్ద సైజ్ తీసుకొచ్చారనమాట. ఈ మధ్య కాలంలో చాలామందికి ఇష్టమైన ఫీచర్‌గా మారిపోతున్నది. నన్నడిగితే ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ గుడ్. సేఫ్టీ వైస్ కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్. కానీ మెయింటెనెన్స్ వైస్ కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్. కానీ జనాలు ఇష్టపడుతున్నారు. మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకొస్తున్నారు. అన్నింట్లో స్టాండర్డ్ చేసేయబోతారు ఫ్యూచర్‌లో నాకు తెలిసి. సో, ఇప్పుడైతే చూద్దాము ఏమేం చేంజెస్ చేశారో. ఫస్ట్ అయితే వాళ్ళు మెన్షన్ చేసింది అదనమాట. పానరోమిక్ స్కై రూఫ్ అంట. పేరు కూడా మార్చారు చూడండి. ఇంకా పెద్దది చేసేసారు కాబట్టి సన్ రూఫ్ నుంచి స్కై రూఫ్ అయిందనమాట ఇప్పుడు. తర్వాత 540 డిగ్రీ సరౌండ్ వ్యూ సిస్టమ్. 360 డిగ్రీకి మించి ఇప్పుడు 540 డిగ్రీ సరౌండ్ వ్యూ సిస్టమ్ తీసుకొచ్చేసారు. ఇది కూడా కొందరికి నచ్చుతుంది. కొందరికైతే ఇది అవసరం లేదనిపిస్తుంది 540 డిగ్రీ అనేది. అలాగే బ్లైండ్ వ్యూ మానిటర్ అది కూడా వచ్చిందనమాట ఫర్ ఎన్హాన్స్డ్ సేఫ్టీ అనమాట అండ్ కన్వీనియన్స్. కొంతమందికైతే ఇది కావాలనిపిస్తుంది బ్లైండ్ వ్యూ మానిటర్ అనేది. ఇది కూడా మంచి ఫీచర్ యాక్చువల్లీ. అలాగే R18 డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇది కూడా తీసుకొచ్చారు. ఇది కూడా చూడడానికి బాగుంది. తర్వాత 31.24 సెంటీమీటర్ ఫ్లోటింగ్ హెచ్‌డి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ 6 ఫిజికల్ బటన్స్. ఇది కూడా మంచి విషయం. నన్ను అడిగితే టచ్ స్క్రీన్ అనేది తీసేస్తే బెటర్ అనిపిస్తుంది. అన్ని ఫిజికల్ బటన్సే ఉండాలి. సేఫ్టీకి అస్సలు మంచిది కాదు ఇది. దీంట్లో కూడా తొందరలో చేంజెస్ చూడబోతున్నారనమాట. అన్ని బ్రాండ్స్ ఇప్పుడు ఫిజికల్ బటన్స్ తీసుకురావడానికి పుష్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. వీలైనంత టచ్ స్క్రీన్ అనేది తీసేసి ఫిజికల్ బటన్స్ పెడితే చాలా మంచిది. మనకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట వాడడానికి. అలాగే మజిల్ మెమరీ కూడా ఉంటుంది కదా, మనం చూడకుండా కూడా ఆపరేట్ చేయొచ్చు అనమాట. సేఫ్టీ వైజ్ కూడా చాలా మంచిది ఇది. తర్వాత 26.3 సెంటీమీటర్ హెచ్‌డి డిజిటల్ క్లస్టర్ విత్ ఫుల్ స్క్రీన్ నావిగేషన్ అండ్ 3 డిస్ప్లే లేఅవుట్స్. దాంట్లో కూడా నార్మల్, ఇన్ఫర్మేషన్ అండ్ మినిమల్ అనేసి 3 ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత 65 వాట్ యూఎస్బీ టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్. మనకు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ పైన కొంత ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది అనమాట. అదేంటంటే అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ అని చెప్పారు వీళ్ళు. దీంట్లో మనకి ఇంజిన్ పర్ఫార్మెన్స్, రోల్ అండ్ పిచ్, కంపాస్ అండ్ అల్టిమీటర్, జీ ఫోర్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది ఇప్పుడు. చేంజెస్ అయితే ఇవే అండి. అప్డేట్స్, చేంజెస్ అంటే ఇవే ఫేస్ లిఫ్ట్లో వచ్చింది. నేనైతే కొన్ని ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను. ఉదాహరణకి వీళ్ళు మంచి సస్పెన్షన్ దీంట్లో తీసుకొచ్చారనమాట 7XOలో. అలాంటి సస్పెన్షన్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నాను. అదొకటి. ఇంకోటి ఏంటంటే హైబ్రిడ్ తీసుకురావాల్సిన మంచి టైం అనమాట ఇది. వాళ్ళైతే దానిపైన పని చేస్తున్నారు అని చెబుతున్నారు కానీ ఇంతవరకు అయితే వాళ్ళు ఏ కార్లో లాంచ్ చేయలేదు ఇంతవరకు. దిస్ ఈస్ ద రైట్ టైం యాక్చువల్లీ హైబ్రిడ్స్ తీసుకురావడానికి, ఎస్పెషలీ స్ట్రాంగ్ హైబ్రిడ్స్. మనకు మైలేజ్ డ్రాప్ అవుతుంది, ఎథనాల్ మిక్స్ వల్ల పర్ఫార్మెన్స్ డ్రాప్ ఉంది కదా, పెట్రోల్ ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైం. మనకు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఉంటే మైలేజ్ పెరుగుతుంది, మనకు ఖర్చు తగ్గుతుంది కదా, పొల్యూషన్ తగ్గుతుంది. మనం ఎక్కువ ఇంపోర్ట్ కూడా చేసుకుంటున్నాం కదా పెట్రోల్, డీజిల్, అది కూడా తగ్గుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కొందరు మ్యానుఫ్యాక్చరర్స్ అయితే హైబ్రిడ్ వైపే వెళ్ళట్లేదు. వాళ్ళకి ఇష్టం లేనట్లే
వాళ్ళు కార్ లాంచెస్ కానీ ఫేస్ లిఫ్ట్స్లో కానీ తీసుకొస్తున్నారనమాట. హైబ్రిడ్ అనేది చాలా మంచిది. వాళ్ళు ఎందుకో దాన్ని లాంచ్ చేయలేదన్నమాట. ఇప్పుడు మనము వేరియంట్ వైజ్ ప్రైజింగ్ ఎంత ఉందనేది తెలుసుకుందాము. ఫస్ట్ అయితే పెట్రోల్ గురించి తెలుసుకుందాము. మనకు తెలుసు కదా, దీంట్లో 2 వీల్ డ్రైవ్ ఉంది, 4 వీల్ డ్రైవ్ కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ పెట్రోల్‌లో Z2 అంటే Z2 అనేది వేరియంట్ అనమాట. దానికి 2 వీల్ డ్రైవ్ మాన్యువల్‌లో 13,69,000 అనమాట. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. 13,69,000 ఉంది. దాంట్లో ఆటోమేటిక్ రాదనమాట. అలాగే Z4లో వచ్చేసి 15.57 lakhs ఉంది మాన్యువల్‌లో. అదేవిధంగా ఆటోమేటిక్ చూస్తే 17.16 lakhs ఉందనమాట. తర్వాత Z6 అనే దాంట్లో పెట్రోల్ లేదు. అలాగే Z8S అనేది వేరియంట్లో మాన్యువల్ వచ్చేసి 17.79 lakhs ఉంది. ఆటోమేటిక్ మనకి 19.26 lakhs ఉంది. అలాగే Z8 వేరియంట్ పెట్రోల్లో లేదు. అలాగే Z8T అనే వేరియంట్ మాన్యువల్లో 20,38,000 ఉంది. ఆటోమేటిక్ చూస్తే 21.75 lakhs ఉంది. అలాగే Z8L అడాస్ 7 సీటర్ మాన్యువల్ 21.31 lakhs ఉంది. ఆటోమేటిక్ 22.87 lakhs ఉంది. అలాగే Z8L అడాస్ 6 సీటర్ వచ్చేసి మనకు మాన్యువల్ 21.69 lakhs ఉంది. ఆటోమేటిక్ చూస్తే 23.05 lakhs ఉంది. ఇంకోటి మీ అందరికీ తెలిసిన విషయమే కదా, పెట్రోల్లో అయితే 4x4 లేదనమాట. ఓన్లీ 2 వీల్ డ్రైవ్ మాత్రమే ఉందన్నమాట. ఇప్పుడు డీజిల్ వేరియంట్ ప్రైజెస్ తెలుసుకుందాము. డీజిల్లో మనకి ఫస్ట్ వేరియంట్ వచ్చేసి Z2 అనమాట. ఇది 2 వీల్ డ్రైవ్ మాన్యువల్ 14.19 lakhs ఉంది. ఆటోమేటిక్ లేదు దీంట్లో. తర్వాత Z4 చూస్తే మాన్యువల్ 2 వీల్ డ్రైవ్. నేను చెప్పేది ఇప్పుడంతా 2 వీల్ డ్రైవే చెప్తున్నాను. మాన్యువల్ 16.12 lakhs ఉంది. ఆటోమేటిక్ 17.68 lakhs ఉంది. అలాగే Z6 మాన్యువల్ 17.17 lakhs ఉంది. ఆటోమేటిక్ 18.82 lakhs ఉంది. Z8S మాన్యువల్ 18.79 lakhs ఉంది. ఆటోమేటిక్ 19.89 lakhs ఉంది. అలాగే Z8 మాన్యువల్ 19.86 lakhs ఉంది. ఆటోమేటిక్ 21.41 lakhs ఉంది. Z8T మాన్యువల్ 20.65 lakhs ఉంది. మాన్యువల్ ఆటోమేటిక్ 22.25 lakhs ఉంది. అలాగే Z8L అడాస్తో ఉన్నది 7 సీటరు మనకి మాన్యువల్ 21.99 lakhs ఉంది. ఆటోమేటిక్ 23.49 lakhs ఉంది. Z8L అడాస్ 6 సీటరు మాన్యువల్ 22.47 lakhs ఉంది. ఆటోమేటిక్ 23.80 lakhs ఉంది. ఇప్పుడు డీజిల్లోనే 4 వీల్ డ్రైవ్ ఉన్నది వేరియంట్స్ ఏంటి, ప్రైస్ ఏంటి అని తెలుసుకుందాము. Z4 4 వీల్ డ్రైవ్ మాన్యువల్ వచ్చేసి 18.03 lakhs ఉంది. దీంట్లో ఆటోమేటిక్ రాదు. తర్వాత వేరియంట్ ఏదని చూస్తే Z8T మాన్యువల్ 22.86 lakhs ఉంది. ఆటోమేటిక్ చూస్తే 24.39 lakhs ఉంది. తర్వాత Z8L అడాస్ 7 సీటర్ మాన్యువల్ 24.25 lakhs ఉంది. ఆటోమేటిక్ చూస్తే 25.49 lakhs ఉంది. ఇది అండి వేరియంట్స్ అండ్ ప్రైజింగ్ డీటెయిల్స్. దీంట్లో మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ కూడా ఉంది. ఆటోమేటిక్ దీంట్లో వచ్చేది మనకు టార్క్ కన్వర్టర్ అనమాట. చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎప్పుడైనా మంచి ఆటోమేటిక్ కావాలంటే మీకు CVT కానీ టార్క్ కన్వర్టర్ కానీ తీసుకోండి. చాలా బాగుంటుంది. జర్కులు ఉండవు, ల్యాగ్స్ ఉండవు. చాలా స్మూత్గా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట గేర్స్. డిలే ఏమనిపించదు, హెడ్ నాట్స్ ఉండదు. బాడీలో టైర్డ్ అవ్వడం, చిరాకు రావడం ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా టార్క్ కన్వర్టర్ తర్వాత CVT చాలా బాగుంటాయి. సో ఇది అండి ఫేస్ లిఫ్ట్కి సంబంధించిన డీటెయిల్స్. ఎక్స్టీరియరు ఇంటీరియర్ అయితే కాస్త మైనర్ చేంజెస్ చేశారు. నేను చెప్పిన అప్డేట్స్ ఉన్నాయి కదా, అదే మెయిన్ అప్డేట్స్ అనమాట. ఇంతకుముందు చెప్పినట్లు నేనైతే హైబ్రిడ్ తీసుకొస్తారనుకున్నాను. సస్పెన్షన్ పైన కూడా వర్క్ చేస్తారనుకున్నాను. అదైతే చేయలేదు వాళ్ళు. సో మీరు దేనికి ఫస్ట్ అయితే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.